నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. గుడివాడలోని సైదపుడి గ్రామానికి చెందిన వాలంటీ ఫ్యాన్కి ఉరేసుకుని ఆత్మహత్య. విషయం తెలిసిన వెంటనే పరామర్శించిన మాజీ మంత్రి కొడాలి నాని. మృతుని కుటుంబాన్ని పరామర్శించి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేసిన కొడాలి నాని. టీడీపీ మాజీ కార్పొరేటర్ బీసీ సంఘం నేత కాకు మల్లికార్జున యాదవ్ జన్మదిన వేడుకలు. ప్రజలు ఎంతో విజ్ఞతతో ఆలోచించి చంద్రబాబు నాయుడుకు పట్టం కట్టారని తెలిపిన కాకు మల్లికార్జున యాదవ్. విజయవాడ రూరల్ మండలం ప్రసాదంపాడులోని వల్లభనేని వంశీమోహన్ ముఖ్య అనుచరుడు కొమ్మకోట్ల కారు ధ్వంసం. టీడీపీ పార్టీ వాళ్లే దాడి చేస్తారని కొమ్మకోట్ల ఆరోపణ. గుడివాడలోని సైదపుడి గ్రామానికి చెందిన వాలంటరీ అనిల్ మాజీ మంత్రి కొడాలి నాని ఓటమి తెలిసిన వెంటనే ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న కొడాలి నాని మృతుని ఇంటికి చేరుకుని మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. భవిష్యత్తులో వారికి అన్ని విధాలుగా తాను అండగా ఉంటానని పేర్కొన్నారు. టీడీపీ మాజీ కార్పొరేటర్ బీసీ సంఘం నేత కాకు మల్లికార్జున యాదవ్ జన్మదిన వేడుకలు ఆ పార్టీ తెలుగు యువత నాయకులు కేఎస్టీ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కార్యాలయంలో వారు కేక్ కట్ చేపించారు. ప్రజలు ఎంతో విజ్ఞతతో ఆలోచించి చంద్రబాబు నాయుడుకు పట్టం కట్టారని ఆయన తెలిపారు. జగన్ కి ఒక్క అవకాశం ఇచ్చిన ప్రజలు అతని నిజ స్వరూపం చూసి తిరిగి చంద్రబాబు నాయుడిని గెలిపించారని అన్నారు. పార్టీ గెలిపించిన ఆనందం ఒకవైపు, కాకు మల్లికార్జున పుట్టినరోజు మరోవైపు జరుపుకోవడం సంతోషంగా ఉందని కేఎస్టీ కుమార్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ పార్టీ గెలిచిన శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు చాలా ముఖ్యమైన రోజు మాకు. మా అన్న కాకు మల్లికార్జున యాదవ్ గారి పుట్టినరోజు దినోత్సవం. మేము అందరం చాలా సంతోషంగా ఉన్నాం. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా మా యూత్ నాయకులు కేఎస్టీ కుమార్ గారు, అదేవిధంగా చరణ్ సాయి గారు, వర్మ గారు, దేవర బుజ్జి యాదవ్ గారు, కొత్త వెంకటరెడ్డి గారు, వేణు గారు, మా వాణిజ్య విభాగం అధ్యక్షులు రవికుమార్ గారు, గబ్బర్ సింగ్ గారు, రంగారావు గారు, అదేవిధంగా మా డివిజన్ పార్టీలో మాతో పాటు వెన్నుండి ప్రతి కార్యక్రమంలోనూ నా అడుగులో అడుగు వేస్తూ నాకు వెన్నుదన్నుగా ఉండేటువంటి నా మిత్రులంతా ఈరోజు కేక్ కట్ చేయించడం నాకు ఆనందాన్ని, బాధ్యతని పెంచిందని తెలియజేస్తూ, విజయవాడ రూరల్ మండలం ప్రసాదంపాడులో వల్లభనేని వంశీమోహన్ ముఖ్య అనుచరుడు కొమ్మకోట్ల కారు ధ్వంసం చేశారు. టీడీపీ పార్టీ వాళ్ళు దాడి చేశారని కొమ్మకోట్ల ఆరోపణలు చేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించారు వైసీపీ నేత విజయసాయిరెడ్డి. ఘటనకు సంబంధించిన వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు.
విద్యా ఉద్యోగ వ్యాపార రంగాలలో బీసీ మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలని జాతీయ బీసీ చైతన్య సమితి అధ్యక్షురాలు కృష్ణవేణి అన్నారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుండే విధంగా చర్యలు చేపట్టాలని ఆమె కోరారు. ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జాతీయ బీసీ చైతన్య సమితి తెలంగాణ అధ్యక్షులు వెంకట నరసింహరాజు ఏడుకొండలు కృష్ణవేణి మీడియాతో మాట్లాడారు. బీసీలను అన్ని రంగాలలో ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. తాము ఇప్పటికే వెనుకబడి ఉన్నామని, తాము అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వాలు సహాయం అందించాలన్నారు. బీసీలలోని నాయకులను గుర్తించి ప్రోత్సహిస్తామని చెప్పారు. బీసీలకు ఇప్పటి వరకు పరిష్కారం కాని అంశాలపై ప్రభుత్వం పెట్టాలన్నారు. బీసీ జనగణన చేయాలని వారు కోరారు. అందరికీ నమస్కారం. బీసీ రమణ జాతీయ బీసీ చైతన్య సమితి జాతీయ అధ్యక్షులు ఈరోజు విజయవాడ నగరంలో జాతీయ బీసీ చైతన్య సమితి ఆధ్వర్యంలో సమావేశానికి విచ్చేసినటువంటి మా బీసీ లీడర్లందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మరియు తెలంగాణ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, కొత్తగా కమిటీలోకి ఇచ్చేస్తున్నటువంటి జాతీయ కార్యదర్శి ఏడుకొండల గారికి, అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శిగా నియామకం తీసుకుంటున్నటువంటి ఈశ్వరయ్య గారికి, అదేవిధంగా గుంటూరు జిల్లా అధ్యక్షులు దుర్గారావు గారికి, శివాజీ గారికి, స్థానిక లీడరు అందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ, జాతీయ బీసీ చైతన్య సమితి యొక్క ప్రధానమైనటువంటి డిమాండు బీసీలకు ఇంతవరకు పరిష్కారం కానటువంటి అంశాలు. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. నా పేరు వెంకట నరసింహరాజు, తెలంగాణ రాష్ట్ర బీసీ చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షుని. నేను ఈరోజు విజయవాడలోనే జాతీయ బీసీ చైతన్య సమితి ఆధ్వర్యంలో, మా ఏడుకొండల గారి ఆధ్వర్యంలో ఈ సమావేశం పెట్టడం జరిగిందండి. ఈ జాతీయ బీసీ చైతన్య సమితి ఉద్దేశం ఏంటంటే, 2 తెలుగు రాష్ట్రాలలో బీసీలందరికీ విద్య, ఉద్యోగం, రాజకీయ మరియు అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో మేము ఈరోజు ఈ సభ పెట్టడం జరిగిందండి. ఈరోజు ఏంటంటే, అన్ని రంగాల్లో ముందుకు పోవాలి బీసీలం. ఎందుకంటే వెనకబడి ఉన్నామండి, జనాభాలో ముందున్నాం, అన్ని రంగాలలో వెనకబడి ఉన్నాం. నమస్కారం. ఎలిగేటి కృష్ణవేణి, జాతీయ బీసీ చైతన్య సమితి మహిళా అధ్యక్షురాలిని. బీసీ రమణ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు వెంకట నరసింహరాజు గారికి, అలాగే నా తోటి మహిళలకు, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క నమస్కారాలు. మహిళా రంగం చాలా వెనుకబడిపోతుంది. బీసీ మహిళా రంగం విద్య, ఉద్యోగ, వైద్య, వ్యాపార రంగాలలో మహిళలకు అగ్రస్థానాన్ని కల్పించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నాము. దీనికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాకు మద్దతు కల్పించాలని, మహిళా రంగం వెనుకబడకుండా మహిళలు అన్ని రంగాల్లో ముందుండేలాగా మా బీసీ మహిళలకు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కల్పించాలని శనేశ్వర స్వామి జన్మదినం సందర్భంగా సీతమ్మవారి పాదాల వద్ద వేంచేస్తూ ఉన్న శనేశ్వర స్వామి దేవస్థానంలో ఘనంగా ఉత్సవాలు జరిగాయి. ఆలయ ప్రధాన అర్చకులు తోట్లపల్లి శ్రీమన్నారాయణమూర్తి ఆధ్వర్యంలో ప్రత్యేక అర్చనలో అభిషేకాలు జరిగాయి. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. వైశాఖ బహుళ అమావాస్య శనీశ్వర స్వామి జన్మదినాన్ని పురస్కరించుకుని స్వామివారికి ప్రత్యేక అర్చనలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు. వేకుజామున సుప్రభాత సేవ, పంచామృత అభిషేకం, స్థపన, నిత్య అర్చనలు అనంతరం ప్రతి సంవత్సరం వల్లే అష్టోత్తర శతకలశాభిషేకంతో పాటు శనీశ్వర స్వామి మహాయాగం నిర్వహించామని తెలిపారు. స్వామివారి జన్మదినం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని తెలిపారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ జరిగింది. ఆలయ ఈవో గోవాడ వెంకటేశ్వరరావు ఉత్సవానికి అన్ని ఏర్పాట్లను చేసి దగ్గరుండి పర్యవేక్షించారు.
చోడుపల్లి శ్రీమన్నారాయణమూర్తి ప్రధాన అర్చకులు విజయవాడ ప్రత్యేక శనీశ్వర స్వామివారి దేవాలయం సీతమ్మవారి పాదాల వద్ద విజయవాడ. నీలాంజన సమాభాసం రవిపుత్రం జమాకృతం ఛాయామార్తాండ సంభూతం తమ నమామి శనైశ్వరం. ఈరోజు శనీశ్వర స్వామివారి జయంతి, వైశాఖ బహుళ అమావాస్య శనీశ్వర జయంతి. ఈ సందర్భంగా విజయవాడలో వేంచేసి ఉన్న ప్రత్యేక శ్రీ శనీశ్వర స్వామివారి దేవాలయంలో ఈరోజు స్వామివారికి విశేషమైనటువంటి పూజలు జరుగుతున్నాయి. ఈరోజు స్వామివారికి వేకువజామునే సుప్రభాత్ సేవ, అనంతరం స్వామివారికి పంచామృతాభిషేకం, స్నపన, నిత్యార్చనలు జరిగినాయి. తర్వాత స్వామివారికి జయంతి నాడు జరిగేటువంటి అష్టోత్తర శత కలశార్చన అభిషేకం, ప్రతి సంవత్సరం నిర్వహించేటువంటి ఈ అభిషేకం ఈరోజు కూడా చేస్తున్నారు. ప్రత్యేకించి ఈరోజు శనీశ్వర మహాయాగం జరుగుతుంది. ఈరోజు శని భగవానుడికి ప్రీతికరమైనటువంటి రోజు కాబట్టి శని ప్రీతిగా చేసేటువంటి తైలాభిషేకం, తిలదానం, స్వామివారి యొక్క హోమం ఇవన్నీ చాలా విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తాయి. అందుచేత భక్తులందరూ కూడా ఎక్కడ శనీశ్వర స్వామివారి క్షేత్రం ఉంటుందో ఆ క్షేత్రానికి వెళ్ళి స్వామిని దర్శించి కొంచెం మీకు తోచినంత నువ్వుల నూనె, నువ్వులు, బెల్లం ఇవి స్వామివారికి సమర్పిస్తే గోచరే జన్మ లగ్నేవా ద్వాదశాంతర్దశ చ రక్షామి సతతం తస్య పీడాభ్యౌ అన్యగ్రహేషు చ. గోచారంలో కానీ జన్మలగ్నంలో కానీ ద్వాదశ రాశుల్లో కానీ ఎక్కడైనా సరే స్వామివారిని మనం పూజించినట్లయితే ఆ పూజించినటువంటి భక్తులందరినీ కాపాడతారు అని చెప్పి మనకి పద్మపురాణం చెబుతోంది. అందుచేత భక్తులు స్వామికి ప్రీతికరమైనటువంటి తైలాభిషేకం, తిలదానం ఆచరించి స్వామి కృపకు పాత్రుడు కావాల్సిందిగా కోరుచు. ఇంద్రకీలాద్రిపై అమ్మవారి దర్శనం కోసం వచ్చే వృద్ధులు, ప్రత్యేక అవసరం కలిగిన భక్తుల కోసం దేవస్థానం అధికారులు వీల్ చైర్ సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. అయితే లిఫ్ట్ నుంచి కాకుండా కొండపై నుంచి వస్తున్న దివ్యాంగుల భక్తుల కోసం వీల్ చైర్ ద్వారా దర్శనం కోసం ఉన్న అవాంతరాలను అధిగమించాలని కోరుతూ ఈవో రామారావు ఇంజనీరింగ్ అధికారులతో కలిసి గురువారం చిన్నగోపురం వద్ద ఉన్న ప్రదేశాన్ని పరిశీలించారు. రాష్ట్రంలో బీహార్ తరహా టీడీపీ దాడులు పెరిగిపోతున్నాయని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. నేడు విజయవాడలో రాజ్భవన్లో గవర్నర్ కలిసిన అనంతరం వైసీపీ నేతల బృందం మీడియాకు సమాచారాన్ని ఇచ్చారు. అనంతరం పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నేతల ఇళ్లపై కిరాతకంగా టీడీపీ నేతలు దాడులు చేస్తున్నారని ఆరోపించారు. కత్తులతో దాడులు చేస్తున్న పోలీసులు కూడా పట్టించుకోవటం లేదని తెలిపారు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి బీహార్ తరహా కిరాతకాలు, బీహార్ తరహా హింసా రాజకీయాలు ఇవన్నీ కూడా గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్తున్నాయి. ఎన్నికలు ఒక పక్క జరుగుతుంటే ఎన్నికలు సంపూర్ణంగా పూర్తవకుండానే మధ్యాహ్నం నుంచి తెలుగుదేశం పార్టీ గోండాలు ఏ రకంగా ఇళ్లపై దాడులు చేయటం, ఇళ్లు తగలబెడతాం, ఇంట్లో ఫర్నిచర్ ధ్వంసం చేయటం, మనుషుల్ని కిరాతకంగా కొడతాం, ఇళ్లలోకి వెళ్ళి ఆడవాళ్ళని హింసించటం, కార్లు ధ్వంసం చేయటం, కార్లు తగలబెడతాం, ఆస్తులు నాశనం చేయటం, భయభ్రాంతులకు గురి చేయటం. అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఎర్ర పుస్తకంలో ఏం రాసుకున్నారే అంటే మేము హింస కోసమే, ఈ కక్ష తీర్చుకోవడం కోసమే, మాకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరు జెండా పట్టుకుంటే వాళ్ళనల్లా కిరాతకంగా హింసిస్తాం, వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేస్తామనేటువంటి దానికోసమే అధికారంలోకి వచ్చినట్టుగా ఇవాళ వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఇవన్నీ గవర్నర్ గారికి చెప్పినప్పుడు ఆయన ఆశ్చర్యపోయారు. ఏంటి ఇంత కిరాతకంగా జరుగుతుంటే పోలీసు పట్టించుకోవట్లేదా అని చెప్పినారు. వాస్తవం సార్, ఇది ఒక్క ఎఫ్ఐఆర్ కూడా నమోదు కావట్లేదు. వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా, ఫోటోలతో వీడియోలతో ఇచ్చినా కూడా ఆ వీడియోలన్నీ కూడా గవర్నర్ గారికి. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో వివాదాలు ప్రారంభమయ్యాయి. విజయవాడలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పీసీసీ చీఫ్ షర్మిలకు వ్యతిరేకంగా ఆ పార్టీ నాయకులు గురువారం నిరసన చేపట్టారు. షర్మిల కాంగ్రెస్ ను భ్రష్టు పట్టించిందని వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ మండిపడ్డారు. రాహుల్ గాంధీకి విలువ ఇచ్చి షర్మిలను ఏమీ అనకుండా వదిలేశామన్నారు. కక్షపూరిత చర్యల కోసమే షర్మిల ఏపీకి వచ్చిందా అని పద్మ ప్రశ్నించారు. భ్రష్టు పట్టించిందని వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ మండిపడ్డారు. రాహుల్ గాంధీకి విలువిచ్చి షర్మిలను ఏమీ అనకుండా వదిలేశామన్నారు. కక్షపూరిత చర్యల కోసమే షర్మిల ఏపీకి వచ్చిందని పద్మశ్రీ ప్రశ్నించారు.
2014 నుంచి కాంగ్రెస్ పార్టీని వాడుకొని పదవులు అనుభవించి డబ్బు సంపాదించుకున్న నాయకులు మోసం చేసి వెళ్ళిపోయినా మేమేనాడు బాధపడలేదు. అయినా మేమెవరం ప్రాణాలకు లెక్క చేయకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జగన్మోహన్ రెడ్డి, మోడీ లాంటి రాక్షసులు మా మీద ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా, మమ్మల్ని వేధించినా సరే భయపడకుండా కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడిన వాళ్ళం. అటువంటి నాయకుల్ని, కార్యకర్తలందరినీ కూడా మోసం చేసి ఈ రోజున ఇప్పుడున్నటువంటి నాయకత్వం, ముఖ్యంగా షర్మిల, రాహుల్ గాంధీ గారి మాట కోసం ఆమెను గౌరవించి అందరం కలిసికట్టుగా పనిచేస్తే ఈ రోజున కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని వీధి పాలు చేసి టిక్కెట్లు ఇవ్వకుండా, సరైన పని చేసిన వాళ్ళకి టిక్కెట్లు ఇవ్వకుండా, కష్టకాలంలో జెండా మోసిన వాళ్ళకి ఎవరికి అండగా లేకుండా పార్టీ ఫండ్ పంపిస్తే అన్నిటినీ కూడా దాచుకుని అభ్యర్థుల్ని అందరినీ కూడా గాలి కొదిలేసినటువంటి పరిస్థితులు రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ఫోన్లు చేసి కృంగిపోయి బాధపడతా ఉంటే 10 సంవత్సరాల నుంచి నరరూప రాక్షసుల పైన యుద్ధం చేసినటువంటి దాన్ని నేను ఏనాడు కంటతడి పెట్టుకోలేదు. కానీ ఈ రోజున వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పుకుని ఈ జగన్మోహన్ రెడ్డి, షర్మిల ఇద్దరు కూడా రాజశేఖర రెడ్డి కడుపును తప్పబొట్టి కాంగ్రెస్ పార్టీని ద్రోహం చేసి వాడుకొని వీళ్ళిద్దరూ కూడా కార్యకర్తలకి నమ్మక ద్రోహం చేసినటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే చాలా బాధగా ఉంది. వీళ్ళందరూ ఏం పాపం చేశారు? సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని అన్నీ గాలికి వదిలేసి, కుటుంబాలని వదిలేసి, రాహుల్ గాంధీ గారు లాంటి వ్యక్తి ప్రాణత్యాగాలు చేసినటువంటి కుటుంబం ప్రాణాలు పోతాయని తెలిసి కూడా భారత్ జోడో యాత్ర, భారత్ న్యాయ యాత్ర చేస్తే నేను కూడా ఆయనతో పాటు కలిసి భారతదేశం అంతా కూడా నడిస్తే మేమందరం కూడా ఈ రోజున ఈ విధంగా మమ్మల్ని క్షోభ పెట్టి కృష్ణానది తీరాన పిండ ప్రధానాల సమయంలో ఎండలకు, వానలకు పురోహితులకు ఇబ్బంది కలగకుండా ఉండాలనే ఉద్దేశంతోనే వెల్లంపల్లి ఫౌండేషన్ ద్వారా శాశ్వత షెడ్ను ఏర్పాటు చేస్తామని ఫౌండేషన్ డైరెక్టర్ కొనగల విద్యాధరరావు తెలిపారు. అలాంటి ఫౌండేషన్ బోర్డు పైన గుర్తు తెలియని వ్యక్తులు నల్ల రంగు పులమటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఈ పని చేసిన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పిండ ప్రదానాలు చేసే ఘాట్లో వెల్లంపల్లి ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేసిన షెడ్పై ఉన్న నేమ్ బోర్డుపై నల్ల రంగు పులమటంను కృష్ణానది పురోహిత సంఘం సభ్యులు ఖండించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఒకప్పుడు దుర్గఘాట్ పిండ ప్రదానం చేసే వాళ్ళమని, ఘాట్లో పిండ ప్రదానం చేసే సమయంలో ఎండలకు, వానలకు తీవ్ర ఇబ్బందులు పడే వాళ్ళమని చెప్పారు. ఆ ఇబ్బందులు అప్పటి శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ దృష్టికి తీసుకుని వెళ్ళగా వెంటనే స్పందించిన ఆయన తమ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతూ వెల్లంపల్లి ఫౌండేషన్ ద్వారా శాశ్వత షెడ్ను ఏర్పాటు చేశారని చెప్పారు. రాజకీయ పార్టీలతో తమకు ఎటువంటి సంబంధం లేదని, సేవా కార్యక్రమాలపై ఇలాంటి ఘటనలకు పాల్పడటం సరైనది కాదని వెల్లడించారు. కృష్ణానది తీరాన పిండ ప్రదానాలు చేసేందుకు గతంలో వెల్లంపల్లి ఫౌండేషన్ ద్వారా కృష్ణానది తీరాన ఒక షెడ్ ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. ఇవే కాక ఫౌండేషన్ ద్వారా రాజకీయాలకు, కుల మతాలకు అతీతంగా అనేక సేవా కార్యక్రమాలు చేసినట్లు గుర్తు చేశారు. తల్లిదండ్రులకు కర్మకాండలు చేసేందుకు దేశవ్యాప్తంగా హిందువులు కృష్ణానది తీరానికి చేరుకుంటారని, అలాంటి ప్రదేశంలో షెడ్ నిర్మాణం చేశామని తెలిపారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసే ఫౌండేషన్ బోర్డు మీద నల్ల రంగు పులవడంను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎవరిన్ని ఆకృత్యాలు చేసినా తాము నిర్వహించే సేవా కార్యక్రమాలు ఆగవని స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం. రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన తర్వాత ప్రత్యర్థి పార్టీలు ఆవేశాలు లేకపోతే అవివేకమైన చర్యలు ఉండటం మంచిది కాదు. గెలుపు ఓటంలో మానవ సహజం. వాటిని దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్రంలో అనేక సేవా సంస్థలతో పాటు ఈ విజయవాడ నగరంలో వెల్లంపల్లి ఫౌండేషన్ అనేది ఒక బృహత్తరమైనటువంటి సేవా సంస్థ. అది పార్టీలకి, కులాలకి అతీతంగా వెల్లంపల్లి ఫౌండేషన్ ప్రభుత్వ చేయలేని సహాయక చర్యల కార్యక్రమంలో కొంత భాగాన్ని ఈ ఫౌండేషన్ ఏర్పాటు చేసి గౌరవ మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఫ్యామిలీ, వారి నాన్నగారు, వాళ్ళ అమ్మగారు, వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు చనిపోయిన వారి కుమారుడి పేరుతో ఈ ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో నేను కూడా ఒక సభ్యుడిని. కృష్ణానది తీర్థ పురోహిత సంఘము అమ్మవారి కనకదుర్గమ్మ టెంపుల్ ఎదురుగుండా ఇది పిండాలు పెట్టే ఘాటు. ఒకప్పుడు దుర్గా ఘాట్లో కార్యక్రమాలు చేసేవాళ్ళం మేము, పిండ ప్రదానాలు. అక్కడ భక్తులకి ఈ పిండ ప్రదానానికి శక్యత లేక చాలా ప్రజలు కూడా వచ్చిన వాళ్ళ భక్తులు ఇబ్బంది పడుతుంటే మాకు ఆ గవర్నమెంటు
పిండ ప్రదానం చేసుకోవడానికి సపరేట్ ఘాటు కేటాయించింది. ఆ ఘాట్లో మేము ఇన్ని సంవత్సరాలు బట్టి కార్యక్రమాలు చేస్తున్నాం, కానీ మాకు వర్షం వచ్చినా ఎండ వచ్చినా వాన వచ్చినా అన్నిటికీ తెలిసి మాకు వచ్చిన బియ్యాలు కానీ ఎవరైనా కార్యక్రమాలు పితృ కార్యక్రమాలు చేసుకుంటే వాడు ఇచ్చే బియ్యం కానీ మాకు ఎప్పుడు ఇచ్చినా కూడా అవన్నీ కూడా వర్షాకాలం అంటే వర్షాకాలం తడిసిపోయేవి. ఇంటికి కూడా ఏం పట్టుకెళ్ళేవాళ్ళం కాదు, చాలా ఇబ్బంది పడుతుండేవాళ్ళము. ఒకప్పుడు ఇలాగే మేము అందరం కూడా బ్రాహ్మణ పురోహిత సంఘం అంతా పని కట్టుకొని వెలంపల్లి శ్రీను గారి దగ్గరికి వెళ్ళి ఇలా జరుగుతుంది నాయన, మాకు కొద్దిగా ఏమైనా అవకాశం వచ్చి మాకు షెడ్ వేయిస్తే కొద్దిగా వచ్చిన భక్తులు ఇబ్బంది పడకుండా. సార్వత్రిక ఎన్నికల్లో యావత్ భారతదేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పరోక్షంగా పట్టం కట్టారని కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షురాలు నరహరిశెట్టి నరసింహారావు అన్నారు. బీజేపీకి 400 పైన సీట్లు వస్తాయంటూ ప్రచారం చేసిన బీజేపీకి ప్రజలు కట్టడి చేస్తారని తగిన గుణపాఠం చెప్పారన్నారు. మున్ముందు కూడా ప్రజలు కష్టసుఖాల్లో అండగా ఉంటూ ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ముందుంటుందని అన్నారు. ఆంధ్రరత్న భవన్లో కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు నరహరిశెట్టి నరసింహారావు విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ఎన్నికల్లో గెలుపొందగానే మోడీ వద్దకు వెళ్లారని, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలనుకుంటే ఆయన వెళ్లాల్సింది రాహుల్ గాంధీ వద్దకు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ వల్లే రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు అవుతాయన్నారు. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం చంద్రబాబు తన మైండ్ సెట్ను మార్చుకుని జాతీయ స్థాయిలో హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలకాలన్నారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడాలని కోరారు. కాంగ్రెస్ పార్టీకి ఓటింగ్ శాతం పెరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ప్రజా తీర్పును గౌరవిస్తున్నామని, తమ నాయకులు కార్యకర్తలు సమిష్టిగా పనిచేశారన్నారు. ప్రత్యేక హోదా వల్లే రాష్ట్రము సర్వతోముఖాభివృద్ధి కాంగ్రెస్ పార్టీ వల్లే సాధ్యం అవుతుందన్నారు. హైకమాండ్ నిర్ణయం మా నిర్ణయం, మల్లికార్జున ఖర్గే గారి నిర్ణయం మా నిర్ణయం, రాహుల్ గాంధీ గారి నిర్ణయం మా నిర్ణయం. రాష్ట్రానికి వచ్చేటప్పటికే షైమిలారెడ్డి గారు తీసుకునే నిర్ణయానికి మేము బాధ్యులు ఉంటాం. క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలుగా కాంగ్రెస్ పార్టీ కమిటెడ్ కార్యకర్తలుగా కూడా మీకు సభ్యులు చేస్తూ కాంగ్రెస్ పార్టీ విజయానికి, బలోపేతానికి గతంలో ఎలా పనిచేస్తాం అదే స్థాయిలో పనిచేస్తాం. ప్రజా సమస్యల్ని ఎవరు అన్యాయం చేసినా కూడా కురుక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉండి సైనికులాగా పనిచేస్తారని కూడా మీ అందరికీ సవ్యంగా మనం చేస్తూ, మరి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ పిలిపిస్తేనే కార్యక్రమాలు జరుగుతుంది. వాళ్ళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎటువంటి సమావేశాలు కూడా ఏం పెట్టలేదు. ఇక్కడ ఏమైనా జరిగిన వాటికి కూడా పీసీసీకి ఎటువంటి సంబంధం లేదు. అందుకే మేమందరం కూడా ఇక్కడే ఉండి మీరు పాత్రికేయ మిత్రులు వచ్చారు కాబట్టి మీకు కూడా సవ్యంగా వివరాలన్నీ కూడా తెలియజేస్తాం. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నాయకత్వంలో ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారు. ప్రత్యేక హోదా ఇవ్వడం మూలంగా ఈ రాష్ట్రం సర్వతోముఖంగా అభివృద్ధి చెందుతున్న విషయం చంద్రబాబు నాయుడుకి తెలుసు, పవన్ కళ్యాణ్కి తెలుసు, అందరికీ తెలుసు. అయినా సరే ఎగేసుకొని ఎన్డీఏ కూటమికి వెళ్ళడం చాలా దుర్మార్గమైన చర్య. ఎందుకంటే అతనికి 2 ఛాన్సులు ఉన్నాయి ఇప్పుడు. ఒకటి, కాంగ్రెస్ పార్టీ త్యాగం చేసి మరి మోడీకి వ్యతిరేకంగా, ఈ మోడీ విధానాలకు వ్యతిరేకంగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా అతను చేస్తున్న పనులన్నింటికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పోరాడాలని నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఎవరైనా సరే మేము కాంగ్రెస్ పార్టీ 100 సీట్లు ఉన్నా 99 సీట్లు ఉన్నా మేము ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అవ్వకుండా ఎవరికైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న ఈ రోజుల్లో నువ్వు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోకుండా నువ్వు ప్రత్యేక హోదా తేకపోతే నువ్వు చరిత్రహీనుడు అవుతావు. మరి ప్రత్యేక హోదా ఇచ్చే పరిస్థితి మోడీకి లేదు. ఈ ఎన్నికల్లో మా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు, సమన్వయ కమిటీ, అలాగే కోఆర్డినేషన్ కమిటీ, ఏఐసిసి పదాధికారులు అందరూ సమిష్టి నిర్ణయం మేరకు మేము అభ్యర్థులను ప్రకటించడం, బ్రహ్మాండంగా అన్ని ప్రాంతాల్లో బహిరంగ సభలు, బస్ యాత్రలు నిర్వహించడం, మా వరకు మా స్థాయిలో మేము గట్టి పెర్ఫార్మెన్స్ ఇవ్వటం, ప్రజల ఆదరణ, అంగీకారం వేరో రకంగా ఉండటం ఇది అందరికీ తెలిసిన విషయమే. ఏదైనా ప్రజా తీర్పుని మేము గౌరవిస్తూ ఉన్నాం. మా నాయకులు మాత్రం శక్తివంతులు లేకుండా కృషి చేశారు. వాళ్ళందరికీ మేము ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గుడివాడలోని సైదపుడి గ్రామానికి చెందిన వాలంటీ ఫ్యాన్కి ఉరేసుకుని ఆత్మహత్య. విషయం తెలిసిన వెంటనే పరామర్శించిన మాజీ మంత్రి కొడాలి నాని. ఇతని కుటుంబాన్ని పరామర్శించి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేసిన కొడాలి నాని. టీడీపీ మాజీ కార్పొరేటర్ బీసీ సంఘం నేత కాకు మల్లికార్జున యాదవ్ జన్మదిన వేడుకలు. ప్రజలు ఎంతో విజ్ఞతతో ఆలోచించి చంద్రబాబు నాయుడుకు పట్టం కట్టారని తెలిపిన కాకు మల్లికార్జున యాదవ్. విజయవాడ రూరల్ మండలం ప్రసాదంపాడులోని వల్లభనేని వంశీమోహన్ ముఖ్య అనుచరుడు కొమ్మకోట్ల కారు ధ్వంసం.
టీడీపీ పార్టీ వాళ్ళే దాడి చేస్తారని కొమ్మకోట్ల ఆరోపణ. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.